నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. ఈ పవిత్రమైన రోజున మీతో మన్ కీ బాత్ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ఆరంభం. భారతీయ నూతన సంవత్సరం కూడా ఈరోజు నుంచే ఆరంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందున్నాయి. బీహార్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్ ఇలా చాలా చోట్ల నుంచి లేఖలు రాశారు. ప్రజలు తమ ఆలోచనల్ని ఈ లేఖల్లో ఆసక్తిదాయకమైన రీతిలో పంచుకున్నారు. చాలా లేఖల్లో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు ఉన్నాయి. మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలి అనిపిస్తోంది. ಸರ್ವಾರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. తదుపరి సందేశం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరొక లేఖలో ఇలా రాశారు. సంవత్సర్ పాడవ్యార్చి పర్బి. మరో సందేశం ఇలా ఉంది. గుడి పాడ్వా నిమిత్త హార్దిక్ శుభేచ్ఛ. మన మిత్రుడొకరు ఇలా రాశారు. ఎల్లావరక్కం విషు ఆశంసగల్. ఇంకో సందేశం ఉంది. ఇనియే పుథాండు నల్లవాల్ తుక్కల్. ఇలా వేరువేరు భాషల్లో వచ్చిన సందేశాలు ఆయా రాష్ట్రాల పండగల సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి అని మనందరికీ అర్థమవుతుంది కదా. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్న ప్రత్యేక విషయం ఇది. కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నూతన సంవత్సరం ఆరంభం కానుంది. ఈ సందేశాలన్నీ నూతన సంవత్సర శుభాకాంక్షలకు సంబంధించినవే. వివిధ భాషల్లో నాకు శుభాకాంక్షలు పంపారు. ఈరోజు ఉగాది పండుగను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మహారాష్ట్రలో ఈరోజు గుడి పడవ. వైవిధ్య భరితమైన మన దేశంలో వచ్చే కొన్ని రోజుల్లో అస్సాంలో రోంగాలి బిహు, బెంగాల్ పొయిలా బోయి షాక్, కాశ్మీర్ నవ్రేహ్ ఇలా ఈ పేర్లతో పండుగ జరుపుకుంటాయి ఆ రాష్ట్రాలు. అదేవిధంగా ఏప్రిల్ 13, 15 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగలు, వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. వీటి కారణంగా మన భారతదేశం అంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. ఈద్ పండుగ కూడా వస్తోంది. అంటే ఈ నెల మొత్తం పండుగలు, వేడుకలతో నిండి ఉంటుంది. ఈ పండుగల సందర్భంగా మన దేశ ప్రజలందరకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగలు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో ఉండొచ్చు, కానీ మన భారతదేశ వైవిధ్యంలో ఐక్యత ఎలా అల్లుకుపోయిందో ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నాయి. ఈ ఐక్యతా భావాన్నే మనం నిరంతరం బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. స్నేహితులారా, పరీక్షలు వచ్చినప్పుడు నేను నా యువ మిత్రులతో పరీక్షల గురించి చర్చిస్తాను. ఇప్పుడేమో పరీక్షలు అయిపోయాయి. చాలా పాఠశాలల్లో తరగతుల్ని మళ్ళీ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కూడా. దీని తర్వాత వేసవి సెలవుల సమయం కూడా వస్తుంది. పిల్లలు సంవత్సరంలో ఈ వేసవి సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు కదా. నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను, నా స్నేహితులు రోజంతా ఏదో ఒక అల్లరి చేసేవాళ్ళం. కానీ అదే సమయంలో మేము నిర్మాణాత్మకమైన పనులు కూడా చేసేవాళ్ళం సుమా. నేర్చుకునేవాళ్ళం, పక్కవారికి నేర్పేవాళ్ళం. వేసవి రోజులు ఎక్కువ ఉంటాయి. పిల్లలు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కొత్త అభిరుచుల్ని చేపట్టడానికి, నైపుణ్యాల్ని మరింత మెరుగుపరుచుకోవటానికి వేసవి సెలవులు ఒక అద్భుత అవకాశం. ఈ రోజుల్లో పిల్లలు నేర్చుకోవటానికి వేదికల కొరతే లేదు. ఉదాహరణకు, ఏదైనా సంస్థ టెక్నాలజీ క్యాంపు కనుక నిర్వహిస్తే పిల్లలు అక్కడ యాప్లను ఎలా తయారు చేయాలి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, ఈ విషయాలని తెలుసుకోవచ్చు. పర్యావరణం, నాటకరంగం, నాయకత్వ లక్షణాలు ఇలా వివిధ విషయాల మీద కోర్సులు ఉంటే వాటిలో కూడా చేరొచ్చు సుమా. ఉపన్యాసం లేదా నాటకం నేర్పే పాఠశాలలు చాలా ఉన్నాయి.
ఇవి పిల్లలకు ఎంతో ఆసక్తిని, ఆనందాన్ని ఇస్తాయి, ఉపయోగకరంగానూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఈ సెలవు దినాల్లో అనేక చోట్ల జరిగే స్వచ్ఛంద కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేక అభ్యర్థన. ఏదైనా సంస్థ, పాఠశాల, సామాజిక సంస్థ లేదా సైన్స్ సెంటర్ ఇలాంటి వేసవి కార్యకలాపాల్ని గనక నిర్వహిస్తూ ఉంటే దాన్ని #myholidaysతో షేర్ చేయండి. దీంతో దేశవ్యాప్తంగా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని సులభంగా పొందగలరు కదా. నా యువ మిత్రులారా, ఈ వేసవి సెలవుల కోసం సిద్ధం చేసిన మై భారత్ ప్రత్యేక క్యాలెండర్ గురించి ఈరోజు నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను. ఈ క్యాలెండర్ ప్రతి అంటే కాపీ ఇదిగో ఇప్పుడు నా ముందుంది. ఈ క్యాలెండర్ నుంచి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాల్ని నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మై భారత్ అధ్యయన పర్యటనలో మన జన్ ఔషధి కేంద్రాలు ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవచ్చు. వైబ్రెంట్ విలేజ్ ప్రచారంలో భాగం కావటం ద్వారా సరిహద్దు గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు ఖచ్చితంగా ఆ పల్లెల్లోని సాంస్కృతిక, క్రీడా కార్యకలాపాల్లో భాగము కావచ్చు. అంబేద్కర్ జయంతి రోజు జరిగే మార్చులో పాల్గొనటం ద్వారా మీరు రాజ్యాంగ విలువల గురించిన అవగాహన పెంపొందించుకోవచ్చు. #హాలిడే మెమరీస్తో అనుభవాల్ని పంచుకోవాలి అని పిల్లల్ని, తల్లిదండ్రుల్ని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. వచ్చే మన్ కీ బాత్లో మీరు పంచుకున్న మీ అనుభవాల్ని చేర్చేందుకు ప్రయత్నం చేస్తాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎండాకాలం ఆరంభమైన వెంటనే ప్రతి నగరం, ప్రతి గ్రామంలో నీటిని ఆదా చేయటం కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయి. అనేక రాష్ట్రాల్లో నీటి సేకరణ, నీటి సంరక్షణకు సంబంధించి పనులు కొత్త ఊపును పొందుతాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ రంగంలో చాలా పనిచేస్తున్నాయి. దేశంలో వేలాది కృత్రిమ చెరువులు, చెక్ డ్యామ్లు, బోర్వెల్ రీఛార్జ్, కమ్యూనిటీ సోక్పిట్లు నిర్మించటం జరుగుతోంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా క్యాచ్ ద రెయిన్ ప్రచారానికి సన్నాహాలు జరిగాయి. ఈ ప్రచారం ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, యావత్ సమాజానికి సంబంధించింది, సామాన్య ప్రజలకు సంబంధించింది. నీటి సంరక్షణతో మరింత ఎక్కువ మందిని అనుసంధానం చేయటం కోసం, నీటి సంరక్షణ మీద అవగాహన పెంచుతూ ప్రజా భాగస్వామ్య ప్రచారాన్ని ద్విగుణీకృతం చేయటం కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మనం నిర్వహించుకోవటం జరుగుతోంది. మనకు లభించిన సహజ వనరుల్ని తరువాతి తరాలకు సురక్షితంగా అందించటమే కదా మన బాధ్యత. అందుకే ఈ మన ప్రయత్నం. మిత్రులారా, వర్షపు చినుకుల్ని సంరక్షించటం ద్వారా మనం చాలా నీటిని వృధా కాకుండా ఆదా చేయొచ్చు. గత కొన్నేళ్లుగా ఈ ప్రచారం కింద దేశంలోని అనేక ప్రాంతాల్లో అపూర్వమైన నీటి సంరక్షణ పనులు జరుగుతూనే ఉన్నాయి. మీకు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు చెబుతాను. గత 7-8 ఏళ్లలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి రీఛార్జ్ నిర్మాణాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సంరక్షించుకున్నాం. ఇప్పుడు మీరు 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణం ఎంత అని ఆలోచిస్తున్నారు కదా. మిత్రులారా, భాక్రానంగల్ ఆనకట్టలో నిండిన నీటి దృశ్యాలు మీరు చూసుంటారు. ఈ నీరు గోవింద్ సాగర్ సరస్సును ఏర్పరుస్తుంది. ఈ గోవింద్ సాగర్ సరస్సు పొడవు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ సరస్సులో కూడా 9 నుండి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటిని సంరక్షించలేం. వారి చిన్న ప్రయత్నాల ద్వారా దేశవాసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సంరక్షించారు. ఇది ఎంత గొప్ప ప్రయత్నం. మిత్రులారా, కర్ణాటకలోని గడక్ జిల్లా ప్రజలు కూడా ఈ దిశలో ఒక ఉదాహరణగా నిలిచారు. కొన్నేళ్ల కిందట ఇక్కడ 2 గ్రామాల సరస్సులు పూర్తిగా ఎండిపోయాయి.
జంతువులు తాగటానికి కూడా నీరు లేని సమయం వచ్చింది. క్రమంగా ఆ సరస్సులు గడ్డితో పొదలతో నిండిపోయాయి. గ్రామాల్లోని కొంతమంది సరస్సును పునరుద్ధరించాలి అని నిర్ణయించుకొని రంగంలోకి దిగారు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. ఈ గ్రామాల ప్రజల ప్రయత్నాల్ని చూసి సమీపంలోని సామాజిక సంస్థలు కూడా వాళ్లతో చేరాయి. ప్రజలందరూ కలిసి చెత్తను బురదను శుభ్రం చేశారు. కొంతకాలానికి సరస్సు ప్రాంతం పూర్తిగా శుభ్రంగా మారింది. ఇప్పుడు ప్రజలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇది క్యాచ్ ద రెయిన్ ప్రచారానికి ఒక అద్భుత ఉదాహరణ. మిత్రులారా, మీరు కూడా సమాజ స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు చేయండి, ఇందులో చేరండి. ఈ సామూహిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరు ఇప్పుడే ప్రణాళిక రచించండి, ఆచరించండి. మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. వీలైతే వేసవిలో మీ ఇంటి ముందు ఒక కుండ చల్లని నీళ్లను ఉంచండి. మీ ఇంటి పైకప్పు లేదా వరండాలో పక్షుల కోసం నీరు పెట్టండి. ఈ మంచి పని చేసిన తర్వాత మీకు ఎంత సంతృప్తి అనిపిస్తుందో మీరే చూస్తారు. మిత్రులారా, ఇప్పుడు మన్ కీ బాత్లో ధైర్యంగా ఎదగడాన్ని గురించి మాట్లాడుకుందాం. సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్సాహాన్ని ప్రదర్శించటం గురించి చర్చించుకుందాం. కొన్ని రోజుల కిందట ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఆటగాళ్లు మరోసారి తమ అంకిత భావంతో, తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఈ ఆటల్లో గతంలో కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. పారా స్పోర్ట్స్ ప్రజల్లోకి ఎంత ఆదరంగా చుచ్చుకుపోతున్నాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఖేలో ఇండియా పారా గేమ్స్లో పాల్గొన్న అందరూ ఆటగాళ్లను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మొదటి, రెండవ, మూడవ స్థానాలు సాధించిన హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుల్ని నేను అభినందిస్తున్నాను. ఈ ఆటల్లో మన దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డుల్ని సృష్టించటం జరిగింది. అందులో 12 రికార్డులు క్రీడాకారిణుల సొంతం. ఈ సంవత్సరం ఖేలో ఇండియా పారా గేమ్స్లో బంగారు పతకం గెలుచుకున్న ఆర్మ్ రెజ్లర్ జాబీ మాథ్యూ నాకు లేఖ రాశారు. ఆ లేఖ నుండి కొంత భాగాన్ని నేను మీకోసం చదవాలి అనుకుంటున్నాను. ఆ లేఖలో ఇలా ఉంది: పతకం గెలవటం చాలా ప్రత్యేకమైంది, కానీ మా పోరాటం కేవలం పోడియంపై నిలబడటానికి మాత్రమే పరిమితం కాదు. మేం ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తాం. జీవితం అనేక విధాలుగా పరీక్షిస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే మా పోరాటాన్ని అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ మేము ధైర్యంగా ముందుకు వెళతాం. మా కలల్ని నెరవేర్చుకోవటానికి మేం కష్టపడి పనిచేస్తాం. మేము ఎవరికీ తక్కువ కాదు అని నమ్ముతాం. వాహ్ జాబీ మాథ్యూ, మీరు చాలా బాగా అద్భుతంగా రాశారు. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. జాబీ మాథ్యూతో పాటు ఇతర దివ్యాంగ క్రీడాకారులు చేసే ప్రయత్నాలు మనకు గొప్ప ప్రేరణ. మిత్రులారా, ఢిల్లీలో జరిగిన మరో గొప్ప కార్యక్రమం ప్రజల్ని ఎంతగానో ఉత్సాహపరిచింది, ప్రేరణగా నిలిచింది, కొత్త చైతన్యాన్ని నింపింది. ఫిట్ ఇండియా కార్నివాల్ మొదటిసారిగా ఒక వినూత్న ఆలోచన. అది వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 25,000 మంది ఇందులో పాల్గొన్నారు. అందరిది ఒకటే లక్ష్యం, ఫిట్గా ఉండటం, ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించటం, పెంచటం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ ఆరోగ్యంతో పాటు పోషకాహారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందరికీ పంచారు. మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్నివాల్ అంటే ఫిట్ ఇండియా కార్నివాల్ లాంటివి మీరు నిర్వహించాలి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ చొరవలో మై భారత్ మీకు సహాయకారిగా ఉంటుంది. మిత్రులారా, మన దేశీయ క్రీడలు ఇప్పుడు జనరంజక సంస్కృతిలో భాగంగా మారాయి. మీ అందరికీ ప్రముఖ ర్యాపర్ హనుమాన్ కైండ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో ఆయన కొత్త పాట రన్ ఇట్ అప్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో కలరిపయట్టు, గత్కా, థాంగ్తా ఇలాంటి మన సాంప్రదాయిక యుద్ధ కళలన్నీ ఉన్నాయి. హనుమాన్ కైండ్ ప్రయత్నాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన భారతీయ
సాంప్రదాయిక యుద్ధ కళల గురించి హాయిగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకు నేను ఆయన ఎంతో అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, ప్రతి నెల మైగవ్, నమో యాప్ల ద్వారా మీ నుంచి చాలా సందేశాలు వస్తున్నాయి. చాలా సందేశాలు నా హృదయాన్ని స్పృశిస్తున్నాయి కూడా. కొన్ని నన్ను గర్వంతో నింపుతాయి. చాలాసార్లు ఈ సందేశాలు మన సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి ప్రత్యేకమైన సమాచారంతో ఉంటాయి. ఈసారి నా దృష్టిని ఆకర్షించిన ఒక సందేశాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది. వారణాసి నుండి అథర్వ కపూర్, ముంబై నుంచి ఆర్యష్ లేఖ, ఆత్రేయ మాన్ నా ఇటీవలి మారిషస్ పర్యటన మీద వారి అభిప్రాయాల్ని రాసి పంపారు. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన అనేక లేఖల్లో నేను ఇలాంటి భావాలు చూశాను. మారిషస్లో గీత్ గవాయ్ అద్భుతమైన ప్రదర్శన. ఆ సమయంలో నేను అనుభవించిన అనుభూతి నిజంగా ఒక అద్భుతం. మిత్రులారా, మనం మన మూలాలతో అనుసంధానమైనప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనల్ని పెకిలించలేదు. ఊహించుకోండి, దాదాపు 200 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి అనేక మంది ఒప్పంద కార్మికులుగా మారిషస్ దేశానికి వెళ్ళారు. తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ కాలక్రమేణా వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. మారిషస్లో తమకంటూ పెద్ద పేరు సంపాదించుకున్నారు. అయినా వాళ్ళందరూ మన వారసత్వాన్ని పరిరక్షించుకున్నారు, అద్భుతంగా కాపాడుకుంటున్నారు, తమ మూలాలతో అనుసంధానమై ఉన్నారు. మారిషస్ ఒకటే కాదు దీనికి ఉదాహరణ. గత సంవత్సరం నేను గయానా వెళ్ళినప్పుడు అక్కడి చౌతాల్ ప్రదర్శన కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మిత్రులారా, నేనిప్పుడు మీకోసం ఒక ఆడియో వినిపిస్తాను. ఇది మన దేశంలోని ఒక ప్రాంతం గురించి అని మీరు అనుకుంటున్నారు కదా? కాదు, ఇది ఫిజీ దేశానికి సంబంధించింది. ఆశ్చర్యపోతున్నారా? ఇది ఫిజీలో బాగా ప్రాచుర్యం పొందిన ఫగ్వా చౌతాల్. ఈ పాటలు, సంగీతం అందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. మీకోసం ఇదిగో మరో ఆడియో. ఈ ఆడియో సురినామ్కు చెందిన చౌతాల్. ఈ కార్యక్రమాన్ని టీవీలో చూసే దేశవాసులు సురినామ్ అధ్యక్షుడు, నా స్నేహితుడు చాన్ సంతోఖి గారు దీన్ని ఆస్వాదించడాన్ని మీరు చూడొచ్చు. సమావేశాలు, పాటల ఈ సంప్రదాయం ట్రినిడాడ్ టొబాగోలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ దేశాలన్నింటిలో కూడా ప్రజలు రామాయణాన్ని ఎక్కువగా చదువుతారు. ఫగ్వా అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్ని భారతీయ పర్వదినాల్ని అక్కడి ప్రజలు పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. వారి చాలా పాటలు భోజ్పురి, అవధి లేదా మిశ్రమ భాషలో ఉంటాయి. అప్పుడప్పుడు బ్రజ్, మైథిలి కూడా ఉపయోగిస్తారు. ఈ దేశాల్లో మన సంప్రదాయాల్ని పరిరక్షించే వాళ్ళందరూ కూడా ప్రశంసలకు ఎంతో అర్హులు కదా. మిత్రులారా, భారతీయ సంస్కృతిని పరిరక్షించేందుకు, పరివ్యాప్తి చేసేందుకు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సంస్థలు ప్రపంచంలో చాలా ఉన్నాయి మిత్రులారా. అలాంటి ఒక సంస్థ సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. భారతీయ నృత్య సంగీత సంస్కృతుల్ని పరిరక్షిస్తున్న ఈ సంస్థ 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. అందులో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థ ప్రయత్నాల్ని వారెంతో అభినందించారు. ఆ బృందానికి నా శుభాకాంక్షలు. మన్ కీ బాత్లో మనం తరచుగా దేశ ప్రజల విజయాలతో పాటు సామాజిక సమస్యల్ని కూడా ప్రస్తావిస్తున్నాం కదా మిత్రులారా. కొన్నిసార్లు సవాళ్లను కూడా చర్చిస్తూ ఉన్నాం. ఈసారి మన్ కీ బాత్లో మనందరికీ నేరుగా సంబంధించిన ఒక సవాల్ గురించి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇది వస్త్ర వ్యర్థాల సవాలు. వస్త్ర వ్యర్థాల నుంచి ఏ కొత్త సమస్య తలెత్తిందో అని మీరు ఆలోచిస్తున్నారు కదా. నిజానికి వస్త్ర వ్యర్థాలు యావత్ ప్రపంచానికి ఎంతో ఆందోళన కలిగించే ప్రధాన కారణంగా మారాయి. ఈ రోజుల్లో పాత దుస్తుల్ని వీలైనంత త్వరగా పారేసి కొత్తవి కొనుక్కోవటం అనే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. మీరు ఇకపై ధరించని పాత బట్టలు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి వస్త్ర వ్యర్థాలుగా మారుతూ ఉన్నాయి. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతో పరిశోధన జరుగుతోంది. పరిశోధన ప్రకారం వస్త్ర వ్యర్థాల్లో 1% కంటే తక్కువ మాత్రమే కొత్త దుస్తుల్లో, అంటే కొత్త వస్త్రాలుగా రీసైకిల్ అవుతూ ఉన్నాయి. ఇది 1% కంటే కూడా తక్కువ. ప్రపంచంలో అత్యధికంగా ఈ వస్త్ర వ్యర్థాలు, అంటే వ్యర్థాలుగా మారే దేశాల్లో మన దేశం 3వది. అందుకని ఇదొక పెద్ద సవాలు. ఈ సవాల్ని ఎదుర్కోవటానికి మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది నాకు సంతోషంగా ఉంది. అనేక భారతీయ స్టార్టప్లు వస్త్ర రికవరీ సౌకర్యాల మీద పనిచేయటం ఆరంభించాయి. చెత్తనేరుకునే మన సోదర సోదరీమణుల సాధికారత కోసం పనిచేస్తున్న బృందాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది యువ స్నేహితులు సస్టైనబుల్ ఫ్యాషన్ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు కూడా. వారు పాత బట్టలు, పాత బూట్లను రీసైకిల్ చేసి అవసరమైన వాళ్లకు మళ్ళీ అందచేస్తారు. అలంకార వస్తువులు, హ్యాండ్ బ్యాగులు, స్టేషనరీ, బొమ్మలు, ఇలాంటి అనేక వస్తువుల్ని వస్త్ర వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా సంస్థలు సర్క్యులర్ ఫ్యాషన్ బ్రాండ్కు ప్రాచుర్యం కల్పించటంలో నిమగ్నమై ఉన్నాయి. కొత్తగా రెంటల్ ప్లాట్ఫామ్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ డిజైనర్ దుస్తులు అద్దెకు లభిస్తాయి. కొన్ని సంస్థలు పాత దుస్తుల్ని సేకరిస్తూ ఉన్నాయి. వాటిని మళ్ళీ వినియోగంలోకి తెచ్చి పేదలకు పంపిణీ చేస్తున్నాయి. మిత్రులారా, కొన్ని నగరాలు వస్త్ర వ్యర్థాల్ని పరిష్కరించటంలో కొత్త గుర్తింపును పొందుతూ ఉన్నాయి. హర్యానాలోని పానిపట్ వస్త్ర రీసైక్లింగ్కి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి అవుతోంది. బెంగళూరు కూడా వినూత్న సాంకేతిక పరిష్కారాలతో తనదైన ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. సగానికి పైగా వస్త్ర వ్యర్థాలు అక్కడే సేకరిస్తారు. ఇది మన దేశంలోని ఇతర నగరాలకు ఎంతో ఆదర్శం. అదేవిధంగా తమిళనాడులో తిరుపూర్ వ్యర్థ జలశుద్ధి, పునరుత్పాదక శక్తి ద్వారా వస్త్ర వ్యర్థాల నిర్వహణలో ఎంతో నిమగ్నమై ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజుల్లో ఫిట్నెస్తో పాటు లెక్కింపు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నది. ఒక రోజులో ఎన్ని అడుగులు నడిచాం, ఎన్ని కేలరీలు తిన్నాం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో అదే లెక్కింపు. ఇన్ని లెక్కల మధ్య మరొక కౌంట్ డౌన్ ఆరంభమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్. ఇప్పుడు యోగా దినోత్సవానికి 100 రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది మిత్రులారా. మీరిప్పటిదాకా మీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 10 సంవత్సరాల క్రితం 2015 జూన్ 21న జరుపుకున్నాం. ఇప్పుడు ఈ దినోత్సవం ఒక భారీ స్థాయి యోగా పర్వదిన రూపాన్ని సంతరించుకుంది. ఇది భారతదేశం నుంచి
ప్రపంచ మానవాళికి లభించిన ఒక విలువైన బహుమతి. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరం కూడా. 2025 యోగా దినోత్సవ ఇతివృత్తంగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే అంశాన్ని నిర్ణయించారు. అంటే మనం యోగా ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలి అనుకుంటున్నాం. మిత్రులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా మన యోగా, సాంప్రదాయిక వైద్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఆయుర్వేదం యోగాల్ని అద్భుతమైన ఆరోగ్య మాధ్యమంగా భావించి యువత పెద్ద సంఖ్యలో వీటిని అవలంబిస్తున్నారు. దక్షిణ అమెరికా దేశం చిలీలాగా అక్కడ ఆయుర్వేదం ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. గత సంవత్సరం నేను బ్రెజిల్ పర్యటించిన సందర్భంగా చిలీ అధ్యక్షుడిని కలిశాను. ఆయుర్వేదానికి ఉన్న ఈ ప్రజాదరణ గురించి మా మధ్య చాలాసేపు చర్చ జరిగింది. నాకు సోమోస్ ఇండియా అనే జట్టు గురించి తెలిసింది. స్పానిష్లో దీని అర్థం మేము భారతదేశం అని అర్థం. ఈ బృందం దాదాపు దశాబ్ద కాలంగా యోగా, ఆయుర్వేదాల్ని ప్రోత్సహించటంలో నిమగ్నమై ఉంది. వారి దృష్టి చికిత్సతో పాటు ఇతర విద్యా కార్యక్రమాలపై కూడా ఉంది. వారు ఆయుర్వేదం, యోగాలకు సంబంధించిన సమాచారాన్ని స్పానిష్ భాషలోకి అనువదిస్తున్నారు. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దాదాపు 9,000 మంది వారి వివిధ కార్యక్రమాలు, కోర్సుల్లో పాల్గొన్నారు. ఈ బృందంతో అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరిని, వారి ప్రయత్నాల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు మన్ కీ బాత్లో ఒక సరసమైన వింత ప్రశ్న మీకోసం. మీరెప్పుడైనా పూల యాత్ర గురించి ఆలోచించారా? పూల యాత్ర. చెట్లు, మొక్కల నుంచి పెరిగే కొన్ని పువ్వులు దేవాలయాలకు ప్రయాణిస్తాయి. కొన్ని పువ్వులేమో ఇంటిని అందంగా ముస్తాబు చేస్తాయి. మరికొన్ని సుగంధ ద్రవ్యాల్లో కలిసిపోయి ప్రతి చోట సువాసనను వ్యాపింపచేస్తాయి. కానీ ఈరోజు నేను మీకు మరొక పువ్వుల ప్రయాణాన్ని గురించి చెబుతాను. మీరు మహువా పువ్వుల గురించి వినే ఉంటారు. అంటే ఇప్ప పువ్వులు. మన గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి ఈ ఇప్ప పువ్వుల ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మహువా పువ్వుల ప్రయాణం ఇప్పుడు కొత్త మార్గంలో ఆరంభమైంది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో మహువా పువ్వులతో కుక్కీస్ తయారు చేస్తున్నారు. రాజా కోహ్ గ్రామానికి చెందిన 4 సోదరీమణుల కృషి కారణంగా ఈ మహువా కుకీస్ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ మహిళల ఉత్సాహాన్ని చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయటం కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ ప్రేరణతో గ్రామంలోని అనేక మంది మహిళలు వాళ్ళతో చేరిపోయారు. వాళ్ళు తయారు చేసే మహువా కుకీస్కు డిమాండ్ వేగంగా పెరుగుతూ వస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 సోదరీమణులు ఈ మహువా అంటే ఇప్ప పూలతో కొత్త ప్రయోగం చేశారు. వివిధ రకాల వంటకాలు చేస్తారు. వీటిని ప్రజలెంతో ఇష్టపడతారు కూడా. వారి వంటల్లో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం కూడా ఉంది. మిత్రులారా, నేను మీకు మరొక అద్భుతమైన పువ్వు గురించి చెప్పాలి అనుకుంటున్నాను. దాని పేరు కృష్ణ కమలం. గుజరాత్లోని ఏక్తా నగర్, అక్కడి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీరు సందర్శించారా? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ మీరు ఈ కృష్ణ కమలాల్ని పెద్ద సంఖ్యలో చూస్తారు. ఈ పూలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కృష్ణ కమలాలు ఏక్తా నగర్లోని ఆరోగ్యవనం, ఏక్తా నర్సరీ, విశ్వవనం, మియావాకీ అడవి ప్రాంతాల్లో ఒక అద్భుత ఆకర్షణ కేంద్రంగా మారాయి. ఇక్కడ లక్షలాది కృష్ణకమల మొక్కల్ని ప్రణాళికాబద్ధంగా నాటారు. ఒక్కసారి మీరు మీ చుట్టూ చూడండి. మీకు ఆసక్తికరమైన పువ్వుల ప్రయాణాలు ఎన్నో కనిపిస్తాయి. మీ ప్రాంతంలో పువ్వుల ప్రత్యేకమైన ప్రయాణాన్ని గురించి దయచేసి నాకు రాయండి.
నా ప్రియమైన మిత్రులారా, మీ ఆలోచనలు, అనుభవాలు, సమాచారాల్ని ఎప్పటిలాగే నాతో పంచుకుంటూ ఉండండి. మీ చుట్టూ జరిగే విషయాలు మీకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఇతరులకు ఆ అంశాలు ఎంతో ఆసక్తికరంగా, కొత్తగా ఉండొచ్చు. అందుకని మీరు రాస్తూ ఉండండి. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. మన దేశ ప్రజల గురించి, మనకు స్ఫూర్తినిచ్చే విషయాల గురించి చర్చించుకుందాం. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.